నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఒకవైపు పూర్తి కాగా మరోవైపు అది అధికార తెలుగుదేశం పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభానికి దారితీస్తుంది. సామాజిక సమీకరణాలు మరియు పార్టీ విధేయత ఆధారంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను దాదాపు ఖరారు చేసిన తరుణంలో టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు ఇప్పుడు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి పార్టీ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ రేసులో మొదటి నుండి గట్టిగా ప్రయత్నాలు చేసిన ఆయనకు ఆఖరి నిమిషంలో స్థానం దక్కకపోవడంతో ఆయన తన అనుచరులతో కలిసి నిరసన బావుట ఎగరవేశారు. అసలు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఈ సీట్ల కేటాయింపుపై లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాలేంటి, భాష్యం రామకృష్ణ మరియు సానా సతీష్ల ఎంపికను ఆయన ఏ విధంగా తప్పుపడుతున్నారు, మరియు కడప జిల్లా రాజకీయాల్లో ఈ తాజా పరిణామాలు తీసుకురాబోయే మార్పుల పూర్తి వివరాలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా కీలక భూమిక పోషిస్తున్న నాయకుడిగా పేరు పొందారు. గత సార్వత్రిక ఎన్నికల విషయంలో కూటమి విజయానికి, ముఖ్యంగా కడప జిల్లా పరిధిలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ఆర్థికంగా మరియు రాజకీయంగా ఎంతో శ్రమించారని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తనకు ఖచ్చితంగా అవకాశం లభిస్తుందని ఆయన గట్టిగా ఆశించారు. అందుకోసం అధినేత చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా కలిసి తన విజ్ఞప్తిని కూడా ముందే అందజేశారు. అయితే తాజాగా వెలువడిన పరిణామాల ప్రకారం తన పేరు జాబితాలో లేకపోవడంతో శ్రీనివాసరెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విపక్షాల దాడులను ఎదుర్కొని నిలబడిన తమలాంటి సీనియర్లను పక్కన పెట్టి ఇతరులకు ఎలా ప్రాధాన్యత ఇస్తారంటూ ఆయన తన అంతర్గత వర్గాల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కూటమి ప్రయోజనాల కోసం తాము చేసిన త్యాగాలకు పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని ఆయన భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం రాజ్యసభ స్థానాల కోసం భాష్యం రామకృష్ణ మరియు సానా సతీష్ల పేర్లను పరిశీలనలోకి తీసుకోవడంపై రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేస్తామని చెబుతూ క్షేత్రస్థాయిలో వాస్తవంగా కష్టపడిన వారిని విస్మరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. సామాజిక సమీకరణాల పేరుతోనూ పాత హామీల రీత్యాను తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్తలను, నాయకులను మానసికంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ ఆఖరి నిమిషం మార్పులు పారదర్శకంగా లేవని, దీనివల్ల పార్టీకి విధేయులుగా ఉన్న వారికి తీవ్ర అన్యాయం జరిగిందని శ్రీనివాసరెడ్డి వర్గం బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుంది. రాజ్యసభ టికెట్ దక్కలేదనే సమాచారం అధికారికంగా స్పష్టమవడంతో రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తన తదుపరి రాజకీయ కార్యాచరణపై దృష్టి సారించారు. కడప జిల్లాలోని తన నివాసంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, అనుచరులు మరియు స్థానిక కార్యకర్తలతో ఆయన అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ అధిష్టానం అనుసరించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. శ్రీనివాసరెడ్డికి జరిగిన అన్యాయానికి నిరసనగా తామంతా పార్టీలో ఉన్న వివిధ అధికారిక పదవులకు ఉమ్మడిగా రాజీనామాలు చేయాలని ఆయన అనుచర శ్రేణులు ఒక నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చాయి. అధిష్టానం గనుక తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోకపోతే తాము పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటామని, అవసరమైతే కఠినమైన రాజకీయ నిర్ణయాలు తీసుకుంటామని శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తున్నారు. ఈ అత్యవసర భేటీ కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో పెద్ద కలకలమే రేపింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఖరారు ప్రక్రియ తెలుగుదేశం పార్టీలో సరికొత్త అసమ్మతి జ్వాలలను రగిలించింది. రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నేత బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన అనుచరులు ఉమ్మడి రాజీనామాలకు సిద్ధపడటం కడప జిల్లా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ సంక్షోభాన్ని నివారించడానికి చంద్రబాబు నాయుడు మరియు పార్టీ అగ్రనాయకత్వం ఎలాంటి బుజ్జగింపు చర్యలు చేపడుతుందో, లేదా శ్రీనివాసరెడ్డి తన తదుపరి అడుగును ఎటువైపు వేస్తారో చూడాలి. టీడీపీలో రాజ్యసభ సీట్ల కేటాయింపుపై సీనియర్ నేత రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేసిన ఈ తీవ్ర అసంతృప్తిపై మరియు ఆయన అనుచరుల రాజీనామా యోచనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్.